హాయ్ అండి. హలో. ఈరోజు మనం భద్రాచలం వెళ్ళడం జరిగిందండి. అలానే మనకు ఈరోజు రాములవారి టెంపుల్ చూపెట్టడం జరుగుతుంది. చూడండి, మన యూట్యూబ్ ఛానల్ చూడండి. మన యూట్యూబ్ ఛానల్‌లో రామాలయం గురించి పూర్తి అప్డేట్స్ ఉంటాయండి. మీకు ఇంకా రామాలయం గురించి ఏమైనా కావాలంటే మా దాంట్లో ఛానల్‌లో సబ్స్క్రైబ్ అయ్యి కామెంట్ చేయండి. హరిత హోటల్ ఉందండి. స్ట్రెయిట్‌గా వెళ్తున్నాం. ఈ హరిత హోటల్‌లో హరిత హోటల్ గురించి మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసి ఉంటాయి అనుకుంటా. అలానే ముందుకెళ్తున్నామండి. ముందుకెళ్తుంటే అక్కడ ఒక అపార్ట్మెంట్స్ కనబడుతుందండి. ఇటు సైడు అన్ని చెట్లే. మన రామాలయంకు వెళ్తున్న దారిలో మొత్తం చెట్లు. అంటే రోడ్డు మీదనే అండి, మెయిన్ రోడ్డు మీదనే చెట్లు ఉన్నాయి. అంటే అటుపక్క ఇటుపక్క మనకు కాలుష్యం లోపం లేకుండా అది ఇది ఉంది. దత్త రెసిడెన్సీ అని ఇక్కడ ఒకటి ఉంది. అలానే రైట్ సైడ్ వెళ్తే దేవాలయానికి అండి. ఇటు ఇంకో మిగతా దారులు ఉన్నాయి, మరి అవి ఎటు వెళ్తే ఏమో తెలియదు. ఇటు సైడ్ మనం చిన్న దారి పంటి చూస్తే మాత్రం అటు బస్టాండ్కి వెళ్ళే దారి. ఇది బస్టాండ్కి వెళ్ళే దారి. అలానే మనం ఇంకా ఇలా ముందుకు సాగుదాము. మరి చూడండి, భద్రాచలం ఎంట్రెన్స్ అంటే రెండో ఎంట్రెన్స్ అంటారు. ఇది లోపలికి వెళ్తూ ఉంటే ఇక ఇక్కడ దేవాలయం సంబంధించిన మార్గంలో ఇక్కడ అటుపక్కన ఏదో షాప్ ఉందండి. అలానే ముందుకు వెళ్తూ ఉంటే ఇక దేవాలయం అన్నాక చుట్టుపక్కల అవి ఇవి ఉంటాయి కదండి. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే రిటర్నింగ్ ఆఫీసర్ అని ఇక్కడ ఒక బోర్డు ఉందండి. ఇది ఆఫీస్ అనుకుంటా. అలానే ముందుకు వెళ్తుంటే మనకు ఇంకా ఏమేమి ఉంటాయో చూస్తూ ఉండం. ఇంకా వేరే వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా రిక్వెస్టే అండి, ఆర్డర్ ఏం కాదు. ఎందుకంటే మీకు ఇలాంటి దేవాలయాలు ఇది అని కాదు, చాలా దేవాలయాలు ఇంకా మీకు ఇంకా వేరే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. నాకు దగ్గరలో నాకు వీలైనంత తొందరలో మీకు వీడియోస్ చూపెట్టడం జరుగుతుంది. చూడండి. అలానే ముందుకెళ్తున్నామండి. మన రామాలయం దగ్గరికి వస్తున్నాం. వెళ్ళేదారి మరీ ప్రశాంతం అండి. ఇక్కడ తెలంగాణలో ఏ టెంపుల్ ఎలా ఉంటుందో కానీ మన తెలంగాణలో ఈ భద్రాచలంలో భద్రాద్రి టెంపుల్ ఇంత ప్రశాంతత. లోపలికి వెళ్తాంటే కూడా చెట్లు అవన్నీ ఉన్నాయి. వెళ్ళేదారిలో ప్రశాంతత. ఇంత సైలెంట్గా ఇంత ప్రశాంతంగా ఉన్న టెంపుల్ అంటే భద్రాద్రి రామాలయమేనండి. ఇది చూడండి, ఇవన్నీ లాడ్జెస్ అవి ఉన్నాయి. ఇటు పక్కకు దేవాలయానికి సంబంధించిన అకౌంట్స్ అవి ఉంటాయి కానీ దేవాలయానికి సంబంధించిన కార్యకర్తలు అవి ఉంటారు. ఇలానే ముందుకు వెళ్తుంటే ఇక్కడ మీల్స్ అని హోటల్ ఉందండి. హోటలు చికెన్ అంట అది అవి ఉన్నాయి. ఈ హోటల్స్లో అన్నీ అవి ఉంటాయి అనుకుంటా. కొంచెం ముందుకెళ్ళాక చికెన్ షాపులు ఎన్ని ఉంటాయండి అలాంటివి. అక్కడ అంటే టెంపుల్ ఉంటుంది కదా, ఇది టెంపుల్కి చాలా దూరంలో. కాకపోతే ఎంట్రన్స్ కాబట్టి ఎంట్రన్స్ బాగా కొంచెం దూరం ఉంటుంది. ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుందండి. అందుకే అంత దూరంలో పెట్టారు చికెన్ షాపులు కూడా. ఇంత దగ్గరలో అయితే ఏముంటాయి. అలానే ముందుకెళ్తున్నాం. ముందుకెళ్తా అంటే చూడండి, ఇక్కడ ఇంకో టర్నింగ్ వచ్చింది. ఈ టర్నింగ్ నుంచి అలా వెళ్తుంటే ఇక శ్రీ రామచంద్ర స్వామి భద్రాచలం అని బోర్డు ఉందండి. ఇక్కడ ఒకరున్నారు స్వామీజీ. ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికి దారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఒకరున్నారు. అలానే ముందుకు వెళ్తుంటే చూడండి, ఆటోస్ అటునుండే టెంపుల్కి వెళ్ళారు. ఇక్కడ పక్కన చూడండి బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్లో పక్కన ఓయో లాడ్జెస్ అని, మామూలు రెసిడెన్సీస్ అని, అలా చేసి ఇలా చేసి భక్తులు ఇట్లా ఉంటారు కదండి. దేవాలయాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారండి, ఇక్కడ స్టే చేయడానికి. అంటే లాంగ్ నుంచి వచ్చారనుకో, హైదరాబాద్ నుంచి లేకపోతే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి వీలుగా లాడ్జెస్ కూడా ఉన్నాయి. అలాగే చూడండి, స్ట్రేట్గా చూడండి మన దేవాలయం కనబడుతుంది, భద్రాద్రి టెంపుల్. లాంగ్ నుంచి చూడండి, అక్కడ గోడ కనబడుతుంది. ఆ గోడకు పైన అప్స్టేర్లు కొంచెం పైన చూడండి దేవాలయం కనబడుతుంది. అంటే ఇది చుట్టూ కట్టారండి. ఒకప్పుడు గోదావరికి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంత పెద్ద గోదావరి వచ్చినా గుడికి ఎటువంటి ఆటంకం కలగలే. ఎందుకైనా మంచిదని మన గవర్నమెంట్ వాళ్ళు ఇలా కట్టేయడం జరిగింది. గోదావరికి దగ్గర ఉండడం వల్ల కొంచెం అంటే వాటర్ కానీ ఏది కానీ గుడికి ఎటువంటి ఆటంకం కలగకుండా కట్టారు. ఇదండి గుడికి పక్కన సందు. ఇది ఇంకో వీడియోలో మొత్తం గుడి ప్రాంగణం మొత్తం చేశాను. ఇంకో వీడియోలో మనకు గుడికి సంబంధించిన పూర్తి
ఇన్ఫర్మేషన్ పెడతా. ఇది గుడికి వెళ్ళే దారండి. ఇన్ఫర్మేషన్ ఇంకా గుడి లోపలిది, గుడి పక్కన అది ఇది చూపెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.